తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ దఫా గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ 2 నియోజకవర్గాలలో పోటీ చేయడంతో ఎన్టీఆర్ తరహా రికార్డును ఆయన దక్కించుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు. ఏకకాలంలో 2 నుంచి 3 నియోజకవర్గాలలో పోటీ చేసిన ఆయన పోటీ చేసిన 3 చోట్ల విజయాన్ని దక్కించుకున్నారు. 1985 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఆర్ ఏకంగా 3 స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక నల్గొండ, హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసిన ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. మరి ప్రస్తుతం కేసీఆర్ కూడా 2 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి గజ్వేల్ నియోజకవర్గంలోనూ కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్కు ప్రజలు పట్టం కడతారా లేదా, 2 చోట్ల కేసీఆర్ను గెలిపిస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ 2 నియోజకవర్గాలలో గెలిస్తే ఎన్టీఆర్ లాగా పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన ఘనతను కేసీఆర్ దక్కించుకున్నట్టు అవుతుంది. ఏదేమైనా బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఒకేసారి 2 నియోజకవర్గాల నుంచి తలపడుతూ ఉండటం ప్రస్తుతం రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, చాలా మంది కీలక నాయకులు ఒకేసారి నియోజకవర్గాలలో పోటీ చేయడం గతంలో అనేక ఎన్నికలలో చూశాం. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్లోనూ యూపీలోనూ పోటీ చేయగా వైనాడ్లో గెలిచారు, యూపీలో ఓడిపోయారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారి 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తాజాగా కేసీఆర్ కూడా 2 చోట్ల పోటీ చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.